తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వబోతోంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వబోతోంది. ఇందుకోసం దరఖాస్తులు పెట్టుకునేందుకు గడువును పొడిగించింది. ఇది వరకు గడువు తేదీ డిసెంబర్ 31 వరకే ఉంది. అయితే చాలా మంది ఇంకా దరఖాస్తులు పెట్టుకోలేదని చెప్పడంతో ప్రభుత్వం ఇప్పుడు జనవరి 20 వరకు గడువు తేదీని పొడిగించింది. అందువల్ల ఇప్పుడు చాలా ఈజీగా దరఖాస్తును ఆన్లైన్లో ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లింకు www.tgobmms.cgg.gov.in లోకి వెళ్ళి అక్కడ సేవింగ్ ఫామ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీరు వ్యక్తిగత వివరాలు, అడ్రస్ వివరాలు, అటాచ్మెంట్స్ విభాగాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రివ్యూ చూసి సబ్మిట్ క్లిక్ చేస్తే చాలు. ఫారం వెళ్ళిపోయి మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీ ఫారం స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఇక ఫారంలో ఏ వివరాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఫారంలో పేరు, రేషన్ కార్డు నెంబరు, తండ్రి పేరు, సంవత్సర ఆదాయం, పెళ్లి వివరాలు, మొబైల్ నంబర్, మతం, టైలరింగ్ ట్రైనింగ్ వివరాలు, ఆధార్ నంబర్, పుట్టిన రోజు, జెండర్, చదువు వివరాలు వంటివి అడుగుతున్నారు. అలాగే అడ్రస్ వివరాలను నింపి కింద ఒక ఫోటోగ్రాఫ్, కుల ధృవీకరణ పత్రం, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఇంట్లోనే మొబైల్ ద్వారా చేయవచ్చు, లేదా మీ సేవా కేంద్రానికి వెళ్తే వారు కూడా చేస్తారు. ఈ ఫారంలో కొన్ని వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి వివరాలకు రెడ్ కలర్ స్టార్ ని ఇచ్చారు. వాటిని నింపకపోతే అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు. వాటిని నింపిన తర్వాతే సబ్మిట్ చేయగలరు. ఈ కుట్టు మిషన్లను ఆల్రెడీ కుట్టు పనిలో ట్రైనింగ్ పొందిన ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ మతాలకు చెందిన మహిళలకు మాత్రమే ఇస్తారు. ఆన్లైన్ ఫారం నింపడం కుదరకపోతే అర్హులైన మహిళలు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి దగ్గరకు వెళ్ళి దరఖాస్తు ఫారం ఇవ్వమని అడగాలి. వారు ఆ ఫారం ఇప్పిస్తారు. దాన్ని పూర్తి చేసి అందులో ఆధారాల కోసం అడిగిన ఐడి జిరాక్స్ పత్రాలను కూడా జత చేసి తిరిగి జిల్లా మైనారిటీ సంక్షేమాధికారికే ఇవ్వాలి. అప్పుడు వారు ఈ వివరాలన్నీ ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. ఇక అర్హతలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కుట్టు మిషన్ పొందాలంటే ఈ కింది అర్హతలు ఉండాలి. ముందుగా మహిళ అయి ఉండాలి. కనీసం 5వ తరగతి పాస్ అయి ఉండాలి. ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ మతాల వారు అయి ఉండాలి. కుట్టు పనిలో ఆల్రెడీ ట్రైనింగ్ పొంది ఉండాలి. TGMFCకి అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి శిక్షణ పొందిన వారు కూడా అర్హులే. 18 నుండి 55 సంవత్సరాల వయసు ఉండాలి. తప్పనిసరిగా నిరుద్యోగులు అయి ఉండాలి. సంవత్సర ఆదాయం గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఇక ఉండాల్సిన పత్రాలు: వయసు నిర్ధారణ పత్రం, ఆధారు అవ్వచ్చు, అడ్రస్ ప్రూఫ్, ఆధార్, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటివి. చదువుకి సంబంధించిన పత్రాలు: గుర్తింపు ఐడిగా ఆధార్ ఐడిని జిరాక్సు, కుట్టు పని నేర్చుకున్నట్లు నిరూపించే సర్టిఫికేట్, మైనారిటీ అని నిరూపించే ఒక పత్రం. ఇక వీటిని పట్టుకొని మీరు దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు లేదా ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.